విజయవాడలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు ఎమ్మెల్యే బోండా ఉమా లీగల్ నోటీసులు పంపారు. గవర్నర్పేట లెనిన్ సెంటర్లో వస్త్ర దుకాణాల యజమానుల నుంచి బోండా ఉమా డబ్బులు వసూలు చేశారంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై చేసిన ఆరోపణలు అసత్యమన్న బోండా ఉమా ఈ ప్రచారం ఏదైతే ఉందో దానిపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ నోటీసులో డిమాండ్ చేశారు. లేదంటే తనకు 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. లీగల్ నోటీసుకు స్పందించకపోతే క్రిమినల్, సివిల్ కేసులు దాఖలు చేస్తామని బోండా ఉమా తరపు న్యాయవాదులు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇరువురు నేతల మధ్య రాజకీయ వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది.